మనం చూస్తున్న ఈ దేవాలయం హంపీలోని శ్రీకృష్ణ దేవాలయం 1513లో ఉదయగిరి రాజ్యం అయినటువంటి రాజు గజపతి రాజుపై తాను సాధించిన విజయానికి గుర్తుగా ఈ దేవాలయం నిర్మించడం జరిగినది. కేవలం 4 సంవత్సరాల వ్యవధిలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగినది. 1513 నుంచి 1517 దాకా ఈ దేవాలయాన్ని నిర్మించారు. ప్రస్తుతానికి ఈ దేవాలయంలో ఎలాంటి విగ్రహాలు లేవు, పూజలు కూడా జరగట్లేదు. ఈ దేవాలయంలో బాలకృష్ణుని విగ్రహం ప్రతిష్ఠింపబడినది. ఈ విగ్రహాన్ని మనం మద్రాసు అంటే చెన్నై మ్యూజియంలో ఉంచబడినది. అలాగే మనం ఈ దేవాలయంలో చాలా అద్భుతమైన విగ్రహాలను, శిల్పాలను మనం చూడవచ్చు. చాలా వరకు ఈ టెంపుల్ ఎటువంటి ఆలయం వెనుక భాగం నుంచి చూస్తే మనకి ఇలాగా కనిపిస్తుంది. అలాగే ఈ ఆలయం మొత్తం వెడల్పు 200 అడుగులు, అలాగే పొడవు 330 అడుగులు అని మనకి ఇక్కడ చెక్కించబడినారు. ఈ ఆలయం 100% శాస్త్రపరంగా వాస్తు ప్రకారం కట్టించబడినది. మనం గుడికి కుడివైపు వంటశాల ఉంటుంది, ఎడమవైపు మంటపాలను చూడవచ్చు. అలాగే ఆలయం ముందు భాగంలో కోనేరు అంటే పుష్కరిణి ఉంటుంది. అలాగే పక్కనే శ్రీకృష్ణ బజార్ కూడా ఉంటుంది. ఈ కోనేరులో నీటిని దేవాలయంలోని అవసరాలకు మరియు త్రాగడానికి ఉపయోగించేవారని చెబుతున్నారు. అలాగే శ్రీకృష్ణ బజార్లో ఆలయంలోని పూజకు కావాల్సిన పూలు, పళ్ళు, కాయలు, అలాగే నైవేద్యానికి కావలసిన సామాగ్రిని కూడా అమ్మేవారు. శుల్క వసూల్ కేంద్రంగా కూడా ఉపయోగించేవారు అని ఇక్కడ శిలా పలకాల మీద చెక్కబడినారు. శుల్క వసూలు అంటే ట్యాక్స్ పేయర్గా ఉపయోగించేవారంట. వర్షాలు బాగా రావడం వల్ల ఇక్కడ చెట్లన్నీ మొలిచాయి, ఎక్కువగా పొదలుగా ఉన్నాయి చూడండి. మనం చూస్తున్న ఈ ప్రదేశమే శ్రీకృష్ణ బజార్. చెప్పాను కదా ఇంతకు ముందుగానే, ఇక్కడే పూలు, పళ్ళు, కాయలు, దేవునికి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా ఇక్కడే అమ్మేవారు. ఇక్కడ నుంచి మనం చూస్తాం కదా, ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే శ్రీకృష్ణ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ తీసుకొని అక్కడ మనకి దేవాలయానికి అయితే వెళ్ళేవారు అనేది తెలుస్తూ ఉంది. అలాగే ఈ కృష్ణ బజార్ పొడవు మొత్తం 500 మీటర్స్ ఉందనేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ యొక్క మంటపాల్లోనే కూర్చొని అన్నీ అమ్మేవారు అనేది కూడా తెలియజేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా, అది వచ్చేసి పుష్కరిణి అనమాట. పుష్కరిణి ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట గుడికి. అక్కడ చూస్తున్నామా లక్ష్మీ విగ్రహనరసింహస్వామి టెంపుల్, పక్కనే బడవలింగేశ్వర టెంపుల్ ఉంది. అలాగే ముందుకు వెళ్తే మనము అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి కృష్ణ టెంపుల్ ఉంటుంది. నెక్స్ట్ మనము అండర్ గ్రౌండ్ శివ టెంపుల్, నీళ్ళలోనే ఉండే శివ టెంపుల్ గురించి తెలుసుకుందాం. మనకి టెంపుల్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఈ అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.